వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మన గెస్ట్ కృష్ణుడి గారు. కృష్ణుడి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఇక చాలా కాలం అవుతుంది మిమ్మల్ని చూసి. వెండి తెరపైన మనం వెట్టాయంలో చూసాం, తర్వాత మొన్న వచ్చినటువంటి లగ్గం సినిమాలో కనిపించారు. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. ఫస్ట్ ముందు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు, అంతకుముందు మీరు హీరోగా చేసేటప్పుడు కాస్త లావుగా ఉండేవాళ్ళు బొద్దుగా. ఇంకా అవునవును, ఎలా కుదిరింది మీకు తగ్గడాన్ని? చాలామంది తగ్గాలనుకుని తగ్గలేకపోతున్నారు. చాలా కాలం అయింది అన్నారు. 6 years బ్యాక్ బేరియాటిక్ సర్జరీ చేయించాను. ఓకే. అప్పుడు అరౌండ్ 160 కిలోలు ఉండేవాడు. 160 ఉండేవాళ్ళు. 160 నుంచి బేరియాటిక్ తర్వాత 90 కిలోస్కి వచ్చాను. వచ్చి మళ్ళీ పెరిగాను. మళ్ళీ 120, 125కి వెళ్ళాను. ఓకే. మళ్ళీ తర్వాత ఒక వెన్నీలా అని న్యూట్రిషనిస్ట్ ఉంది కదా, తన దగ్గర కొంతకాలం జాయిన్ అయ్యి మళ్ళీ 10-15 కేజీల దగ్గర ఇప్పుడు 111, 112లో ఉన్నాను. జాగ్రత్త మెయింటైన్ చేస్తున్నారు. పర్వాలేదు. ఓకే. ఓకే, 110 అంటే ఓకేలేండి మీకున్న హైట్కి. సర్జరీ అప్పుడు భయపడలేదేమి? సర్జరీ అంటే భయపడతాలు, ఈ సర్జరీ ఎందుకు లేరా బాబు అని చెప్పి? లేదండి, అంతకంటే అంటే ఇప్పుడు ఆ వెయిట్లో అంతకంటే ఆప్షన్ లేదండి. ఎందుకంటే 160 అనేది పీక్స్. ఆల్రెడీ భయపడి చేయించుకోకపోతే హార్ట్ అటాక్ కానీ ఇలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ సర్జరీ కూడా చాలా ఈజియెస్ట్ సర్జరీ. బేరియాటిక్ అంటే ఒకప్పుడు చాలా కష్టం ఉండేది. ఎందుకంటే బేరియాటిక్ నాట్ వేసేవారు ముడి, అది లూజ్ అవటం, టైట్ అవటం వల్ల చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, చాలా ఈజీ అయిపోయింది. ఇంత మునిపేమో పైప్కి నాట్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాన్ని బేరియాటిక్ సంచిని దీన్ని కంప్రెస్ చేస్తున్నట్టున్నారు. అంతే అంతే, స్టాపిల్ చేస్తున్నారు. ఓకే, చాలా లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే, గుడ్ గుడ్. ఎందుకంటే లాస్ట్ టైం దాసరి గారిది జరిగినప్పుడు చాలామంది భయపడ్డారు. అవును అవును, దాసరి గారు ఇష్యూ అయినప్పుడు, సర్జరీ వల్ల ఇష్యూ అయినప్పుడు అంటే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఉంటుంది, కానీ లేకపోతే సేఫ్ అండి బేరియాటిక్. అంటే అంతకంటే వేరే దారి లేదు కాబట్టి వెయిట్. న్యూట్రిషన్ అంటే డైట్లు మెయింటైన్ చేస్తున్నారా? చేసేయండి అప్పుడప్పుడు. అంటే నేను బాగా ఫుడ్ అండి. చీటింగ్కి వెళ్ళిపోతున్నారా? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చీటింగ్ కాకుండా ఫుడ్ ఉంటే టెంప్ట్ అయిపోతాండి. దేనికి అవునా, మనకి వేరే హ్యాబిట్స్, సిగరెట్ కానీ మన అదర్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఏకైక చిన్నప్పటి నుంచి అంటే మంచి ఫుడ్ ఏది చూసినా ఏం తింటారు బాగా? అన్నీ తింటానండి. ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తింటాను. పాలకోవాలో, పూతరేకులు, సొండండలో. మన ట్రెడిషనల్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఆపుకోలేను. చిన్నప్పటి నుంచి అవి బాగా ఇష్టం. తర్వాత ఐస్ క్రీమ్స్, ఏది బాడీకి పడతా ఎక్కువ. అంటే అదే ఎడిక్షన్ అంటారు చూసారు, ఒకళ్ళు ఆ ఎడిక్షన్ మానలేరు. అలాగా మేబీ నాకు తెలుసుండి ఆ ఎడిక్షన్ అనుకుంటా. అవునులేండి, పాలకులు, భీమవరం లేకపోతే అటువైపు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు, అన్ని బాడీకి అలవాటు అయిపోయింది. అదే మర్యాదలైన అట్లనే చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ గారిని అంటారు కదా. అదే అంటే కొన్ని ఆపుకోలేండి, మన కష్టం ట్రెడిషన్లో వచ్చినాయి. ఎస్, ప్రభాస్ గారిని కూడా చాలామంది సెలబ్రిటీలు అంటారు, ఫుడ్ పెట్టి చంపేస్తారు ఆయన. మామూలు కాదు ప్రభాస్ రాజు గారు. సూపర్ అండి. అయితే ఇప్పుడు మన కెరియర్ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మీరు గ్యాప్ తీసుకున్నారు, ఎంత వచ్చింది గ్యాప్? 6-7 years గ్యాప్. 6-7 years. 7 years. ఓకే. ఎందుకని కావాలని తీసుకున్నారా లేకపోతే? కావాలంటే అది కూడా మన ఆల్మోస్ట్ అప్పుడు 160 kilos ఉంటాం. దానివల్ల తర్వాత రోల్స్ అయ్యి రొటీన్ అయిపోవటం వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కరోనా ఒక 2 years వచ్చింది. అవును, కరోనా అప్పుడు గ్యాప్. ఆ తర్వాత అలా వచ్చిందండి గ్యాప్ అనుకోకుండా. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది రీఎంట్రీ? ఎలా ఉంది? మన వెట్టాయి సినిమాలో చూసాం మిమ్మల్ని, రజనీకాంత్ గారి మూవీ. అవునండి. ఎలా ఉంది ఈ కెరీర్ తర్వాత? బాగుందండి. అంటే నాకు గేమ్ చేంజర్ చేశాను ఇప్పుడు. తర్వాత వేటియాన్లో కూడా నేను గేమ్ చేంజర్లో చేయటం, అక్కడ మేకప్ రషీదో గారని, ఆయనకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఆయన అంటే నాకు ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే డైరెక్టర్ గారు అడిగితే నన్ను రెఫర్ చేయటం, మళ్ళీ అందులో చేయటం. ఓహో, గేమ్ చేంజర్ బుక్ అయిన తర్వాత వేటియాన్లో చేశాను. ఓకే ఓకే, అలాగా వేటియాన్లో ఛాన్స్ వచ్చింది. ఓకే. వేటాయన్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎందుకంటే రజనీకాంత్ గారి మూవీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది, అది దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మీకు? చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. వేటియాన్ అంటే చాలామంది కూడా వేటియాన్ చూసిన తర్వాత అందరూ అంటే నేను చాలామంది యాక్ట్ చేయట్లేదేమో వదిలేస్తాను అనుకున్నారు చాలామంది. అవును,
ఇప్పుడు చాలా ఫిలిమ్స్కి ప్లస్ నన్ను హీరోగా కూడా అనుకుని కొంతమంది కాల్ చేశారు. ఓ వ్యాటి అన్న అందులో అంటే లుక్ కూడా డైరెక్టర్ గారు జేబీఎం డైరెక్టర్ ఆయన చాలా మంచి లుక్ ఇచ్చారు నాకు, డిఫరెంట్ లుక్, మీసాలు అవన్నీ. చిన్న క్యారెక్టర్ అయినా సరే క్రిస్పీగా ఉన్న నాకు అంటే తమిళ్లో చేయటం ప్లస్ రజనీకాంత్ గారు ఫిలిం చేయటం కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ డే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయనతో నాకు ఒక షాట్ ఉండిందండి మామూలుగా. రజనీకాంత్ గారు తర్వాత ఎడిటింగ్ అంటే ఫస్ట్ కాలకేయ ప్రభాకర్ చేశారు ఒక రోలు. ఆ తర్వాత మళ్ళీ ఆయన డేట్స్ కుదరక ఆ రోల్ చేయలేదు. ఫస్ట్ షూట్ చేశారు కానీ తర్వాత మళ్ళీ ఆయన కాల్ షీట్స్ ప్రాబ్లం వచ్చినాయి అని అలాగ ఆయనతో కాంబినేషన్ డిలీట్ అయిపోయింది. కానీ ఆయన అబ్జర్వ్ చేయటం చాలా మంచి, అంటే యాజ్ అన్ యాక్టర్ అంటే రజనీకాంత్ గారి గురించి విన్నాం కానీ అవును ఆయన సెట్లో ఉంటే ఆయన సింప్లిసిటీ, అక్కడే పడుకోవటం, సెట్లోనే తినటం, ప్లస్ పక్కన ఉన్న లైట్ మ్యాన్స్ కానీ ఎవరన్నా సెట్ వర్కర్స్ కానీ అందరూ అంటే ఈక్వల్గా అంటే ఆయన ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అయి చూపించడం, అది నాకు ఆయనలో ఆ సింప్లిసిటీ బాగా నచ్చింది. ఒక రోజంతా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అవునా, అది ఆ సింప్లిసిటీ బాగా నచ్చిందండి. ఓకే, సూపర్ అండి. ఇంకొకటి కాంబినేషన్ పడ్డది కూడా మీకు ఫహద్ ఫాజిల్ కాంబినేషను, రితిక వాళ్ళ కాంబినేషన్లో అతను కూడా నేచురల్ యాక్టర్ కదా. అవును, చాలా మంచి యాక్టర్. అంటే ఫహద్ ఫాజిల్తో యాజ్ అన్ ఆర్టిస్ట్, ఎందుకంటే మనం చాలామంది పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు లేకపోతే పెద్ద మేజర్ రోల్స్ చేసే వాళ్ళు ఎక్కువ చిన్న క్యారెక్టర్ ఉన్నప్పుడు చేయరండి, అంటారు రిహార్సల్స్ అవి చేయరు. కానీ తను వెరీ పర్టికులర్, 3 రోజుల ముందే స్క్రిప్ట్ తీసుకుని తర్వాత మాకు షార్ట్లో రాగానే నాతో రిహార్సల్స్ చేయటం, అది అంటే మెయిన్ ఒక కారణం అండి. ఆ సీన్ కూడా పండటానికి ఎప్పుడైతే మనకి వాళ్ళు మంచి క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టులు మనతో లైక్ రిహార్సల్స్ చేసి సీన్ బాగా పండాలని రిహార్సల్స్ చేయటం అనేది, ప్లస్ తనకున్న తపన నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మేబీ ఆ సీన్ అంత బాగా పండడానికి చిన్నదైనా సరే అదొక కారణం అనుకుంటున్నాను. వెరీ డెడికేటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఆఫ్ కోర్స్ మీ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ అయితే కనిపించింది. అవును, ఎందుకంటే ఇండస్ట్రీకి మళ్ళీ ఒకసారి చేస్తున్నారు కృష్ణుడు అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. ఆఫ్ కోర్స్. అయితే ఇంకొకటి సార్, మనకి ఈ 2 సినిమాలైనా ఇంకేమైనా కమిటీ అని ఉన్నాయా? ఇంకా చేశాండి కమిటీ ఆల్రెడీ చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆది సాయి కుమార్ తోటి చేశాండి. ఓకే, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అనమాట, సపోర్టింగ్ రోలే. ఆదికి సపోర్టింగ్ రోలు, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. అలాగే నాగశౌరి అది సపోర్టింగ్ రోలే. అంటే మళ్ళీ ఒక ఏఎంఐ చేసావు అని కాకుండా అప్పటికిప్పుడు నాకు ఏజ్ పెరిగింది కాబట్టి నాగశౌర్య ఫ్రెండ్ కాకుండా అజయ్ నాగశౌర్య వాళ్ళ బావ అండి, సిస్టర్ సెంటిమెంట్ మూవీ వాళ్ళ బావ ఫ్రెండ్ కింద. అంటే నేను బ్యాచులర్, నాతోనే హీరోతో రిలేషన్షిప్ ఉండే క్యారెక్టర్ ఒకటి, అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాగశౌర్య అది కూడా అవుతుంది. రమేష్ అని మాతో ఏఎంఐ చేసే అసోసియేట్, ఎక్కువ వైఎస్ చౌదరి గారి దగ్గర చేశాడు. రమేష్ తెలుసు, రమేష్ డైరెక్ట్ చేస్తాడు. రమేష్ ఆల్రెడీ ప్రాజెక్ట్ పెట్టాడా? గుడ్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చు. సినిమా జర్నీ వినాయకుడు అనేది మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇండస్ట్రీలో. వినాయకుడు తర్వాత మీరు అనుకున్నారా, ఓకే నేను ఇండస్ట్రీలో నిలబడిపోయాను, ఇంకా తిరిగి చూసుకునే పని లేదు? నాకేంటంటే లైక్ వచ్చిన ప్రతి అవకాశం చేశాను. అంటే హీరోగానే కాకుండా నేను ఫిక్స్ అవ్వలేదు. అవును, అనుకో ఒక రోజు క్యారెక్టర్ 3 రోజులు హీరో అయ్యి సూపర్ హిట్ అయ్యాక కూడా అంటే నాకు అంటే అప్పుడులో అంత మెచ్యూరిటీ లేక ఏదో కొన్ని అంటే లైక్ అంటే ఆ రోల్స్ వేయటం కూడా నా మీద డెఫినెట్గా నా కెరీర్ మీద ఎఫెక్ట్ చూపించింది అని అనుకుంటాను. అంటే చిన్న సినిమాలు హీరోగా కూడా, అంటే అప్పుడు మనకు శాటిలైట్ ఉండేదండి. మేబీ తెలుగులో లాస్ట్ శాటిలైట్ ఉన్న హీరో చిన్న హీరోల్లో ₹1,00,00,000 శాటిలైట్ ఉండేది. చిన్న ప్రొడ్యూసర్స్ పాపం వరంగల్ నుంచి ఎక్కడొస్తే ఫోన్లో వాళ్ళకి మిగులుతుంది కదా అని ఆలోచించాను, కానీ నా కెరీర్ గురించి ఆలోచించలేదు. అంటే మనతో చేసిన ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే అందరూ కూడా శాటిలైట్లో కానీ అట్లా కానీ తక్కువలో చేసి అందరూ కూడా సంపాదించుకున్నారు. ఆ తృప్తి అయితే ఉంది నాకు. మేబీ అంటే ఆ తర్వాత కూడా అంటే నేను ఎటో వెళ్ళిపోయింది మన సైడ్ చేస్తున్నప్పుడు నాని చెప్పాడు, ఏది పడితే చేయకు బాబాయ్ నువ్వు చెప్పారు, గైడెన్స్ ఇచ్చారా? అంటే నువ్వు అంటే నా పర్సెప్షన్ ఏంటంటే ఆల్రెడీ 160 కిలోలు ఉన్నాను, మనకు వచ్చి అన్నీ ఇంచుమించు ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ వస్తున్నాయి, అంతకంటే దాటి రావట్లేదు. మన వచ్చిన ప్రతి ఒక్క అంటే నేను అప్పుడు నానిలాగో లేకపోతే ఇంకోలాగా ఉంటే నేను నా కెరీర్ గురించి వేరే రకంగా ఆలోచించుకునేవాడిని. మనకు వేరే ఆప్షన్ లేదు అని అనిపించి
ఒక తప్పు రైటే ఏది పడితే అది చేశాను. ఒక రకంగా ఇప్పుడు తప్పు అని కూడా ఫీల్ అవుతున్నాను. అవునా, ఓకే. గేమ్ చేంజర్ ఏ పరిస్థితి ఏంటి సార్? గేమ్ చేంజర్లో మీది ఎలాంటి వేషం అది? గేమ్ చేంజర్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. అంటే రివీల్ చేయకూడదా? అంటే శంకర్ గారిది కాబట్టి రివీల్ చేయకూడదు, ఎందుకంటే సినిమా ముందు ఓకే. ఆయన వెరీ పర్టికులర్ కాబట్టి. బట్ ఒక సీను స్ట్రాంగ్ సీన్ ఉంటుందండి, అంటే రామ్ చరణ్ గారితో కాంబినేషన్ ఉందండి. మంచి సీన్, చాలా మంచి సీన్. అంటే నా సీన్ తర్వాతే హీరో క్యారెక్టరైజేషన్ పెరుగుద్ది అనమాట ఆ సినిమాలో. ప్లస్ మెయిన్ ఇప్పుడున్న ట్రెండ్ ఫిలిం అది. జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఇప్పుడున్న లైక్ కరెంట్ సిచ్యువేషన్ కాదు ఆ ఫిలిం, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి డెఫినెట్గా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కాబట్టి డెఫినెట్గా నాకు తెలుసుండి జనాల్లో బాగా చాలా బాగుంటుందని అనుకున్నాను. అంటే చాలా బాగా జనాలు అందరూ కనెక్ట్ అవుతుంది. ఓకే. బర్నింగ్ ఇష్యూ అంటే ఐ మీన్ ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషనే సార్? అంతే, అంటే లైక్ ఆఫీసర్ కదా. అవును, టీజర్లో కూడా రివీల్ చేశారు కదా. అవును అవును, వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా రివీల్ చేశారు. అవును. మన ఊరు నుంచి వెళ్ళిన క్యాండిడేట్ ఒక మంచి పొజిషన్ ఐఏఎస్ క్యాడర్లో వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రివీల్ చేశారు. కాబట్టి నో ప్రాబ్లం, మనం మాట్లాడుకున్న ఇప్పుడున్న కరెంట్ ఇష్యూ కాబట్టి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అయితే ఇంకోటి సార్, మనకి ఇప్పుడు ఈ జర్నీలో దాదాపు నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పైన అవుతుంది కదా సినిమా కెరీర్ మీది? 25 years. అంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 25 years అంటే ఇండస్ట్రీకి. ఓకే. ఎన్ని సినిమాలు చేశారు సార్ సుమారుగా? నాకు తెలిసి హీరోగానే దాదాపు ఒక 20 సినిమాలు అయినట్టున్నాయి. 15 చిన్నవి పెద్ద అన్నీ కలిపి ఒక 80-90 మూవీస్ చేసి. 80-90 మూవీస్. మంచి కెరీర్ నాకు తెలిసి, మంచి కెరీర్. మీరు ఎలా ఉన్నారు ఈ కెరీర్ పట్ల? సాటిస్ఫై? ఎప్పుడు హ్యాపీ అండి, ఎందుకంటే మనకి మెయిన్ ఎప్పుడైతే హీరో అవుదాం అనుకున్నానో ఆ డ్రీమ్స్తో ఇండస్ట్రీకి వచ్చానో అవి ఫుల్ఫిల్ అవ్వకుండా ఇండస్ట్రీలో మేబీ రకరకాలుగా ఒక ఫోటోగ్రాఫర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ తిరిగి చిన్న చిన్న ప్యాషన్ ఉంది కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతి రోలు, చిన్న రోలు ఏదంటే అది ప్రతి రోలు చేశాను. ఒక సింగిల్ సీన్ చేశాను, 2-3 సీన్లు హీరో కూడా చేశాను అలాగా ఎప్పుడు. ఎందుకంటే నాకు ఇష్టం అండి యాక్టింగ్ అంటే. అలా ప్రతి అవకాశం ఉపయోగించుకోవటం వల్లే మళ్ళీ నాకు వినాయకుడు రావటం. హ్యాపీ డేస్ తర్వాత బాగా గుర్తింపు వచ్చింది మీకు కదా? అవును. హ్యాపీ డేస్కి ముందు కెరీర్ ఎలా ఉంది సార్ అది? హ్యాపీ డేస్ ముందు అప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను, చేపిట్ నీచే అని షార్ట్ ఫిలిం. సందీప్ అని డైరెక్టర్ తను. జఫ్ఫా అని మూవీ వచ్చింది కదా బ్రహ్మాండంగా. సేమ్ అదే నేను షార్ట్ ఫిల్మ్ 1 hour షార్ట్ ఫిల్మ్ హిందీలో చేసాం. చేపిట్ నీచే నన్ను అంటే 6 అడుగుల లోపల కప్పెట్టేస్తారు అనమాట. నా దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్తో ఎలా కాంటాక్ట్ చేస్తాను అనేది. నాకు అప్పుడు హిందీ కూడా రాదు. హిందీలో చేపిట్ నీచే అనే షార్ట్ ఫిలిము ఎప్పుడంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ చేసాం. అది మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ షార్ట్ ఫిలింతో స్టార్ట్ అయిందండి నా జర్నీ. తర్వాత ఆ షార్ట్ ఫిలిము రామానాయుడు స్టూడియోలో ల్యాబ్లో వేస్తే ప్రియదర్శిని రామ్ గారు అది చూడటానికి వచ్చి నన్ను ఫస్ట్ టైం మనోడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్. మనోడు దాని తర్వాత మొదటి సినిమా. మొదటి సినిమా అంటే రిలీజ్ అయింది మటుకి ఫస్ట్ మొదటి సినిమా రిలీజ్ అయింది. ఓకే. కథ అంతకుముందు రసూల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు భగీరథలో ఒక పాటలో డప్పులు కొడుతుంటాను. అది ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఒక పాటలో పెట్టారు, డ్రమ్స్ అవి వాయిస్తాను. అంటే ఫస్ట్ స్క్రీన్ మీద కనపడింది అయితే భగీరథ. రిలీజ్ అయిందేమో మొదటి సినిమా. ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా క్యారెక్టర్గా అయితే మనోడు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ షేర్ చేసుకుంది కాబట్టి భగీరథ అని చెప్పుకోవాలి. అయితే భగీరథలో అంటే జస్ట్ ఒక పాటలో. రవితేజ గారితో ఎక్కువ సినిమాలు కనపడ్డారు మీరు. రవితేజ గారితో 4 సినిమాలు చేసినట్టున్నారు కదా? భగీరథ, నిప్పు, వీర, షాక్లో చేసి హరీష్ శంకర్ గారు షాక్. అవును. రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? రవితేజతో బాగుంటుందండి, ఎందుకంటే ఇది వెరీ ప్రాక్టికల్. మేబీ లైఫ్లో అన్నీ చూసి బై హార్డ్ వర్క్ వచ్చారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఎవరు ఏంటి, ప్లస్ ఎవరన్నా మంచి టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎట్లా మాట్లాడుతుంటారా, రిజర్వ్ ఉంటారా? మీరు ఎలా ఉంటారు అసలు ఎట్లా? నేను పర్లేదండి అంత. అంటే రవితేజ అంత యాక్టివ్ కదా, రవితేజ సూపర్ యాక్టివ్. అవును, ఈజ్ వెరీ యాక్టివ్ అంటే. ఓకే. బట్ స్టిల్ అంటే
తను పర్ఫెక్ట్గా మాట అంటే మాట, అంటే చేస్తానంటే చేస్తాను, లేకపోతే ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా, ఎందుకంటే ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యారు కదా జర్నీ. ఎవరైనా కథ చెప్తే నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలేదు అంటే క్లారిటీ, అంటే ఒకళ్ళు తిప్పటం కానీ అవి కానీ చేయరు. ప్లస్ ఆర్టిస్టులు అందరూ అంటే చాలామంది కొత్త ఆర్టిస్టులని ఆయన చేసే కొత్త సినిమాలకు కూడా ఎవరెవరు బాగా చేస్తున్నారు సినిమాలు చూసి వాళ్ళని పిలిపించి ఎంకరేజ్ చేయటం. అయితే మీకు హ్యాపీ డేస్ తర్వాత లైఫ్ చూసుకుంటే వినాయకుడు సినిమా హీరోగా చేయాలన్నప్పుడు మీ థాట్ ఏంటి సార్? నేనేంటి హీరో ఏంటి అని అనుకున్నారా, భయపడ్డారా, లేకపోతే చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యారా? మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశాలు ఏంటి? అంటే నాకు వినాయకుడు చేస్తుండగానే సాయి స్క్రీన్ మీద నేను హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు క్రికెట్ సీన్స్ చేస్తున్నప్పుడు ఆనంద్ రవి తెలుసు కానీ డైరెక్టర్, అవును, నెపోలియన్ తెలుసు. ఆనంద్ రవి స్క్రీన్ మీద చూసి, ఆనంద్ రవి కాన్సెప్ట్ తెలుసు సాయి దగ్గర ఉంది. సాయి దగ్గర గణపతి అని ఉండేది ఫస్ట్, వినాయకుడు కదా దాని పేరు, గణపతి అని ఒక సబ్జెక్ట్, ఒక లావుగా ఉండేవాడు లవ్ స్టోరీ. అది వెంటనే ఆనంద్ వెళ్ళి నీ దానికి చూడు ఒకసారి అని సాయిని పిలిచి ఆ స్క్రీన్లో నా క్రికెట్ సీన్స్ అవి చూపెట్టడం, ఆయనకి నచ్చి అప్పటి నుంచి నా ఫోటో ఒకటి పంపమన్నారు. ఫోటో పంపినాను. తర్వాత సోనియా ఫోటో కూడా సోనియాని కూడా పంపమని, అంటే ఆయన కథకి ఎలాగుందో అంటే చూసుకున్నారు. తర్వాత ఒకరోజు హ్యాపీ డేస్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయాక నాకు కథ చెప్తా అని చెప్పారు. అంటే అప్పుడు నేను హీరో అని చెప్పలేదు, కథ చెప్తాను ఒకసారి వినే ఎలా ఉందో అని వినాయకుడి సబ్జెక్ట్ చెప్పి, వినాయకుడి సబ్జెక్ట్ చెప్పినప్పుడు లాస్ట్లో క్లైమాక్స్ అయ్యి చెప్పినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అప్పుడు దీనికి నువ్వే హీరో అని సాయి చెప్పేటడికి నిజంగా అంటే మన ఏ గోల్ అయితే వచ్చామో ఇండస్ట్రీకి, ఆ గోలు అంటే తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మేబీ ఒక ఫిట్గా లేకుండా అంటే ఒక కొలమానం ఉంది కాబట్టి హీరోకి ఇలాంటి సబ్జెక్టు, ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ నాకు రావటం అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ కాదు. ఆ తర్వాత కూడా లైక్ ప్రొడ్యూసర్ కోసం ఎతకటం, కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్కి వెళ్తే ఇదే హీరో కృష్ణుడు ఎందుకు నువ్వు తరుణ్ పెట్టి చేయొచ్చు కదా అని ఇలాంటి సజెషన్ ఇచ్చిన సాయి నేను ఇది కృష్ణుడు తప్ప నేను ఎవరితో చేయటం అని నిలబడటం. తర్వాత ప్రేమ్ కుమార్ పాత్ర గారు ప్రొడ్యూసర్గా రావటం ఆనాలుగుడు తర్వాత, అలాగా ప్రాజెక్ట్ ఆన్ అయ్యి సక్సెస్ఫుల్గా, అంటే మెయిన్ నాకంటే కాన్ఫిడెంట్ అండి నేను చేయగలనని లైక్ హీరోగా. కానీ ఫుల్ లెంత్ క్యారీ చేయడం అనేది చాలా టఫ్, ఎందుకంటే ఇమోషన్స్ ఫన్ అన్నీ ఉన్న క్యారెక్టర్ కాబట్టి, సిస్టర్ సెంటిమెంటు లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న రోలు. సాయి కూడా అంటే ఇట్స్ న్యాచురల్ ఫిలిం కాబట్టి నాతో ఎమోషన్స్ అవన్నీ బాగా చేయించుకున్నాడు. ఆఫ్ కోర్స్ మనం మెయిన్ లీడ్ అనుకుంటున్నాం కదా, ఆడియన్స్ని మనం థియేటర్ దగ్గర తీసుకురావాలి, ఆడియన్స్ వచ్చి టికెట్లు పెట్టి చూడాలి మనకి డబ్బులు అని చెప్పేసి ఏమన్నా ప్రెషర్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా హీరోగా చేస్తున్న టైంలో? అప్పుడు మన పెద్ద మార్కెట్ తెలియదు కాబట్టి ప్రెషర్ ఫీల్ అవ్వలేదండి జనరల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఫీల్ అవుతాం ఆడవాని. అప్పుడు మన ప్రెషర్ హీరో అవ్వాలంటే మన ఏమో మనకు అవకాశం వచ్చింది, దానికి రకరకాలుగా ఎలాగ తయారవ్వాలి అంటే ప్రాక్టీస్ రిహార్సల్స్ చేయటం ఇది చేయటం. తర్వాత అంటే నా ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు అంటే కాన్సెప్ట్స్ అనిల్ అండ్ భాను డిజైన్ చేశారు, మన సాయి కిరణ్ అంతా కలిపి కూర్చుని ఆ పోస్టర్సే చాలా అంటే జనాలందరికీ ఒక్కసారి బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అనేటప్పటికి చాలా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ప్లస్ ఫస్ట్ నా పోస్టర్ అంటే నాకు ఎప్పుడు అంటే ఇదివరకు ఎప్పుడు క్రాస్ రోడ్స్లో సినిమా చూసి ఉండండి, ఎప్పుడు చిన్న బాగా అలవాటు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో. ఆ తర్వాత ప్రసాద్ మల్టీప్లెక్స్కి అలవాటు అయిపోయింది. అంటే మేము అంతా పంజాగుట్టలో ఉండేవాళ్ళం, ఎవ్రీడే మార్నింగ్ ప్రతి సినిమా మార్నింగ్ షో చూసేయాలి, మల్టీప్లెక్స్కి వెళ్ళటం మార్నింగ్ షో చూడటం. అలాంటి టైంలో నా పోస్టర్ ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో పెద్ద పోస్టర్ వేశారు అనమాట. ఆ పోస్టర్ చూసి అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే ఇది అంటే ఒక సినిమా కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు, ప్లస్ ఒక అన్ఈవెంట్ సినిమా అంటే లైక్ ఫార్మాట్, అంటే సినిమాకి అనేది ఒక ఫార్మాట్ ఉంది, దాన్ని బ్రేక్ చేసి నాలాంటి వ్యక్తి హీరోగా చేయటం, ప్లస్ జనాల్లో క్యూరియాసిటీ రావటం, ప్లస్ అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ వేస్తే చాలామంది ప్రీమియర్లో సినిమా అటర్ ఫ్లాప్ అన్నారు. అటర్ ఫ్లాప్ అంటే నేను రూమ్కి వచ్చి సాయి నేను ఒక దగ్గర ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆ రోజు రాత్రి ఏడ్చాను. ఏడితే సాయి అన్నట్టు నువ్వేం అలా నాకు ఉంటుంది ఎమోషన్, కానీ
ఇప్పుడు మన ఎవళ్ళైతే చూసారో వాళ్ళు జనం కాదు, జనాలు చూస్తారో జనాల్లో, ఎందుకంటే మనకి ఇండస్ట్రీ నుంచి చూసి కానీ ఎందుకంటే వాళ్ళకి ఫీలింగ్ ఏంటంటే నేనైతే ఇలా తీద్దును, లేకపోతే ఎవళ్ళు ఇంటెన్షన్ అంటే ఎవళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది, బయట పబ్లిక్ ఆ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. నువ్వు రేపు ఒకసారి థియేటర్లో నువ్వు చూడు, అప్పుడు నీకు అర్థం అవుద్దని సాయి చెప్తే అప్పుడు నెక్స్ట్ డే జనాల్లో చూడటం గోకుల్ థియేటర్లో చూశాను. అంటే గోకుల్ థియేటర్ అప్పుడులో ఎప్పుడు 1 వీక్ ఆడింది ఏ సినిమా, అలాంటిది గోకుల్ థియేటర్లో 50 days ఆడింది వినాయకుడు. అది గోకుల్ థియేటర్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ జనాల్లో ఆ అప్లాస్ మటుకి నిజంగా మర్చిపోలేదు. ఓకే, మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సార్ అది యాక్టింగ్గా? ఫస్ట్ రెమ్యునరేషన్ మన మనోడ సినిమాకి మేరీ బిస్కెట్లు ప్రియదర్శిని రామ్ గారు, తర్వాత పార్టీ అని ఒక సినిమా చేశాను రవిబాబుది. అవునా, అలా నరేషన్ అనుకుంటా కదా. దానికి కూడా రెమ్యునరేషన్ రాలేదండి. ఓకే, నాకు అంటే ప్రాపర్గా ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే నేను అనుకోవడం పోకిరి సినిమాకి అప్పుడు 20 రోజులు చేసాం. ఆ రోజుల్లో పూరి గారిది తెలుసు కంటే చాలా షూటింగ్ చేసినట్టే ఉండదు, ఫుల్ ఫన్తో ఎంజాయ్ చేస్తూ చేసాం. అప్పుడు దానికి 160, 170 ఇచ్చారు. ఫస్ట్ కాంబినేషన్ అంత మహేష్ బాబు కాంబినేషన్. అంటే ఫస్ట్ టైం నేను పోక్రీ సెట్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం లైక్ క్లీన్ షేవ్ ఉంటే అప్పుడు మహేష్ బాబు ఫస్ట్ రోజు వచ్చి ఏంటి ఐస్ క్రీమ్ బాయ్లో ఉన్నాడు, పోకరి గ్యాంగ్లు వేసారట అంటే అప్పుడు పూరి గారు 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి పెంచమని మీసాలు అయ్యి అప్పుడు కొంచెం మీసాలు గెటప్ మార్చారు అనమాట. అలాగా పోకరిలో మంచి ఎక్స్పీరియన్స్ అండి. మహేష్తో మీకు తెలియదే ఉంది, ఇది వెరీ సెటైరికల్, చాలా సెట్లో చాలా అంతా బాగా ఎంజాయ్ చేసాం పోకరి. ఓకే, సూపర్ అంటే నడిచింది. అయితే మళ్ళీ తర్వాత అవకాశం కుదరలేదా మహేష్ గారితో సినిమాలు? తర్వాత యాడ్ చేశాను. ఓకే, సైనికుల్లో వచ్చింది కానీ నేను సైనికుల్లో సెలెక్ట్ అయ్యాను. నా రోల్ ఏదో అడిగాను, నా క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు వాళ్ళు. అంటే నువ్వు క్యారెక్టర్ చేస్తే చెయ్యి అన్నారు. వెళ్ళిన తర్వాత ముందు సెలెక్ట్ చేశారు. నా క్యారెక్టర్ ఏంటంటే చెప్తా అన్నారు. షూట్ రోజు వెళ్ళాను, మళ్ళీ నా క్యారెక్టర్ ఏంటంటే అని అడిగాను. క్యారెక్టర్ కథ చేస్తే చేయనట్టుగా మాట్లాడితే సెట్ నుంచి బయటకు వచ్చాను. లేకపోతే ఆ సినిమా చేయాలి. అవునా? ఎందుకంటే మన అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ బికాస్ ఇండిపెండెంట్, మన నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేయాలండి. ఎవరో డైరెక్టర్ అన్నా సరే మన క్యారెక్టర్ బాగుండాలనే ఇండిపెండెంట్, నీకు చిన్నదైనా నీకు ఒక సీన్ ఉంది, ఒక షాట్ ఉంది, నీ రోల్ అని చెప్తే మనం చేయగలం. బిహేవియర్ ఉంటుంది. అలాగే నేను సైనికుడు సెట్ నుంచి బయటకు వచ్చాను. షార్ట్లో మేకప్ వేసుకుని అడిగితే కూడా నాకు నచ్చక లేకపోతే 2 సినిమాల్లో చేయాలి, మేబీ హిట్ సినిమాలో ఉన్నాను. తర్వాత మన అబీబస్ యాడ్ చేశాను మహేష్ బాబు. తర్వాత ఇప్పుడు హీరోగా చేసుకుంటూ వస్తూనే కొన్ని సినిమాలు ఉన్నాయి బెంచ్ మార్క్ సినిమాల లాగా. ఏమై చేసావో చూసుకుంటే అదొక డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత గోపాల చూసుకుంటే వెంకటేష్ గారు మీకు కాంబినేషన్లో అదొక క్యారెక్టర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని క్యారెక్టర్ నిలబడే క్యారెక్టర్లు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు నాగ చైతన్య ప్లస్ గౌతమ్ మేనన్ అది వచ్చేసి సైమల్టేనియస్ షూట్ చేశారు కదా? అవును, సైమల్టేనియస్. ఎలా ఉండే సార్ ఎక్స్పీరియన్స్? మీరు మనకి తెలుగు ఆర్టిస్టులేమో సపరేట్, తమిళ్లేమో వేరే ఆర్టిస్టులు. ఎలా జరిగేది షూటింగ్లు అనేది? షూటింగ్ బాగుండేదండి. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైము నాకు చేతే అంటే నేను అంతకుముందు అన్నపూర్ణ స్టూడియోలో నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే నా ఫస్ట్ యువ సీరియల్తో, అంతకుముందు యువ సీరియల్ 1 year అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారు కానీ అందరూ బాగా క్లోజు. నాకు ఈ అవకాశం కూడా మన సంజయ్ గారు, మంజుల గారు హస్బెండ్, ఆయన నన్ను రెఫర్ చేశారు. నా పోక్రీ దగ్గర నుంచి ఆయనతో ఎక్కువ కమ్యూనికేషన్తో ఉండే. ఇలాగా తెలుగులో అంటే వాళ్ళు ప్రొడక్షనే కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ అనుకుంటే నేను సూట్ అవుతాను గౌతమ్ మేనన్ గారు చెప్పడం. యాజ్ ఇట్ ఈజ్గా నేను తెలుగు హీరో కిందే, వినాయకుడు హీరో కిందే నన్ను పెట్టడం అనేది. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు 2 సినిమాలండి. ఏమై చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు. 2 సినిమాలు కూడా అది ఫస్ట్ 3 లాంగ్వేజ్తో స్టార్ట్ చేశారు, ఎటో వెళ్ళిపోయింది మనసు. హిందీలో మన ఆషికి 2 హీరో ఫస్ట్,
ఓకే. తర్వాత ఇక్కడ కూడా సింబు, అవును, తమిళ. తర్వాత తమిళ్ ఏమో అక్కడ ఇటే వెళ్ళిపోయింది మన జీవ. ఇలా మల్టీ ఆర్టిస్టులతో చేయటం అనేది చాలా మంచి, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నారని కంపారిజన్లో ఉండేవాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈవెన్ షూట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మానిటర్ అబ్జర్వ్ చేయనండి. అవునా? ఓ. నాకు మానిటర్ ఎందుకు అబ్జర్వ్ చేయనంటే నేను చేసాక ఎలా ఉంది అని ఎక్కువ డైరెక్టర్ ఏదంటే అదే కావాలి నాకు. ప్లస్ వేరే క్యారెక్టర్లు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవటం, లేకపోతే మానిటర్ చూసి అవతల కంటే బాగా చేయాలంటాం, అవతలను డామినేట్ చేసి చేయాలనుకోవటం నాకు ఇష్టం ఉండదు. డైరెక్టర్ మీటర్ ఎంతవరకు నాకు ఇస్తే ఆ మీటర్ వరకే నాకు చేయడం, ఫస్ట్ నుంచి డైరెక్టర్ స్టేకే ఎక్కువ వెళ్తాను. ఓకే. అలాగా ఈ అందరు ఆర్టిస్టులతో అంటే లైక్ యాక్ట్ చేసినప్పుడు కాకుండా మేబీ యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేసుకోండి కాదు, కానీ వాళ్ళతో కలిసి మాట్లాడటం. అప్పటికి ఇంకా ఆషికీ 2 స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇది అయింది, తర్వాత ఇళయరాజా గారి మ్యూజిక్ అనేటప్పుడు ఫస్ట్ రెహమాన్ గారి మ్యూజిక్ అని వాళ్ళు వచ్చారు. ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయి తర్వాత తను ఆషికీ 2 సూపర్ హిట్ ఇచ్చాడు అన్నమాట. ఆ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయినాము. తింతాను కదా నేను, అంటే హిందీ ఫీల్డ్కి మనకి కనెక్షన్ ఉండదు కదండి, తెలుగులో కూడా చాలా తక్కువ కనెక్షన్ ఉంటుంది. అలాగే అందరు ఆర్టిస్టులతో లైక్ సంతానంతో ఎటు వెళ్ళిపోయింది మనసు, నా రోల్ సంతానం చేశాడు. ఏమై చేసేవాళ్ళు, నా రోల్ ఏమో మన ఆయన పేరేంటి బీటీవీ గణేష్, ఇప్పుడు బీటీవీ గణేష్ చేశాడు. ప్లస్ నాగ చైతన్యతో. అవును, అక్కినేని ఫ్యామిలీతో సినిమాలు గట్టిగా చేశారు. మీరు నాగ చైతన్య గారితో చేశారు, మనం హలోలో అఖిల్తో చేసినట్టు. హలోతో అఖిల్ చేశానండి, మనం చేశాను. మనం చేశారు. ముగ్గురితో బాండింగ్ కరెక్ట్గా ఉన్నట్టుంది. నాగేశ్వరరావు గారితో అందరితో కలిసి. అదే నాగేశ్వరరావు గారితో మనలో. ఎస్, మంచి కాంబినేషన్. ఎలా ఉంది సార్ మా అక్కినేని ఫ్యామిలీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే చాలా బాగుంటుందండి. సెటిల్ ఎలా ఉంటారు అసలు మొత్తం? నాగార్జున గారితో మీకు తెలియదే ఉంది, ఇది వెరీ బ్రాడ్ మైండెడ్. ప్లస్ మాకు యువ చేసినప్పుడు రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఉండేవాళ్ళం, ప్రొడ్యూసర్ ఆయనే. ప్లస్ ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్, ఎక్కువ స్టూడియోలోనే ఉండేవాళ్ళం అండి. ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా ఖాళీగా ఉన్న 1 year స్టూడియోలో ఉన్నాం. అందుకని నాకంటే యువ కూడా నా వల్ల అయిపోయింది. ఎందుకంటే నాకు వినాయకుడి అవకాశం, నాకు హ్యాపీ డేస్ అయిన వెంటనే హ్యాపీ డేస్ షూటింగ్ అవుతుండగానే యువ సైన్ చేశాను. అందుకని హ్యాపీ డేస్ అయిపోయిన తర్వాత ఏ సినిమాలో నేను చేయలేదు. నాకు పరుగులో మంచి రోల్ వచ్చింది. అంటే 1 year వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చానని ఇంకా ఏ ఫిలిం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ 1 year అయిపోయాక నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నాకు వినాయకుడు హీరో ఛాన్స్ వచ్చిందండి, ఇంకా నన్ను వదిలేయాలంటే మీరు చెప్పినట్టు 1 year ఇంకే సినిమా చేయలేదు, నా కమిట్మెంట్ మీద ఉన్నా అంటే ఆయన కూడా ఆగిపోద్దమ్మా నీ వల్ల అని చెప్పారు. పర్లేదు, నాకు ఇది కదండి నా డ్రీమ్ అండి హీరో అవ్వటం అంటే. అప్పుడు ఓకే క్యారీ ఆన్ అని ఆయన పర్మిషన్ ఇవ్వటం. అలాగా అక్కడి నుంచి లైక్ మళ్ళీ వినాయకుడికి కంటిన్యూ అవటం. అందుకని అందరితో లైక్ స్టూడియోలో అందరితో కూడా బాగా కనెక్షన్స్ ఉండేయండి. అయితే మరి ఈ సినిమా జర్నీలో మీరు హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు పప్పు కానీ, లేకపోతే వినాయకుడు, తర్వాత విలేజ్లో వినాయకుడు, ఇలా క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది పడలేదా మీరు? హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది పడలేదండి ఇప్పుడు. ఇబ్బంది పడటం అంటే ఏ రకంగా అంటారు? ఇబ్బంది అంటే ఏ రకంగా ఇబ్బంది అండి? కొంతమంది చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది చేయడానికి ఇష్టపడరు. లేకపోతే మీకు జోడీగా హీరోయిన్ పట్ట రావాలన్నా, లేకపోతే క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి కదా. అవునండి, ఇప్పుడు మన పక్కనే ఏ తమన్నా చేయలేదు, మనకు సౌట్ అయ్యేవాళ్ళు మనం చేస్తారు. ఎందుకు అవకాశాలు ఉన్నవాళ్ళు ఎవరో వస్తుంటారు కదా. అవును, అంటే మేబీ మాకు తగ్గట్టే హీరోయిన్స్ చూసారు, కానీ ఎవరో పెద్ద హీరోయిన్స్తో నేను చేయలేదు కదండి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి అవకాశం అవసరం కాబట్టి. అంటే నేను ఎప్పుడు కూడా అంటే మేబీ వినాయకుడు, విలేజ్లో వినాయకుడు ఇవన్నీ చేసిన దీంట్లో కూడా కొన్ని లవ్ ట్రాక్లు ఉన్నాయి కదా కంపల్సరీ. అంటే విలేజ్లో వినాయకుడు కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. నేను 160 kgs ఉంటాను, హీరోయిన్ ఏమో 40 kgs ఉంటుంది. అవును. ప్లస్ శరణ్య మోహన్ చాలా మంచి ఆర్టిస్ట్, మలయాళంలో అని ఇవన్నీ చాలా టాప్ ఆర్టిస్ట్ తను. తను కూడా అంటే చాలా మందికి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ అండి. ఎప్పుడైనా క్యారెక్టర్ ఉంటేనే కదా ఎలివేట్ అయ్యేది. మేబీ వాళ్ళ క్యారెక్టర్లు కూడా నచ్చే చేశారు, అందరితో కూడా కంఫర్టబుల్. ఓకే, అనన్య చేసిందండి. అవును, సూపర్ సూపర్ అండి. అయితే మనకి గ్యాప్ తర్వాత సినిమాలు కొంత గ్యాప్ ఇచ్చారు కదా. గ్యాప్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? పొలిటికల్ అంటే మాకు 2 పార్టీలు బ్యాక్ డ్రాప్ ఉందండి. మా పెదనాన్న రాజోల్ 5 times ఎమ్మెల్యే,
డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ గారి కంటే ముందు మా పెద్దనాన్నగారు డిప్యూటీ స్పీకర్, ఆ తర్వాత కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్, 5 టైమ్స్ రాజోలు ఎమ్మెల్యే టీడీపీ నుంచి. ఓకే. ఆ, మా మేనమామ ప్లస్ తాతగారు అవుతారు, ఆయన 9 టైమ్స్ విజయనగరం నుంచి ఎమ్మెల్యే. నాకు ఇద్దరు పేర్లు ఏవి సూనాన్ రాజు అండి, టీడీపీ రాజోలు. రాజోలు. ఓకే. ఆయన పెరుమతి సాంబశివరాజు గారు అని విజయనగరం. విజయనగరం. నాకు 2 సైడ్స్ నుంచి కూడా పొలిటికల్, ఫస్ట్ నుంచి పొలిటికల్, నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఎలక్షన్లు అన్నీ తిరిగి బాగా అంటే నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ వైసీపీకి మెయిన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే లైక్ రాజోలేమో ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది, ఓకే. మాకు అంటే ఎస్సీ అయిపోయింది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. ప్లస్ ఉన్నది ఒకటి, మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అని ఆయన సపోర్ట్ చేయాలని, అంటే మా బావ సురేష్ బాబు, పెనుమతి సురేష్ బాబు సూనాన్ రాజు అని, ఆయన 2 టైమ్స్ జగన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. 2 టైమ్స్, ఎందుకంటే ఆయన సీనియారిటీ చూసి, మా గ్రాండ్ ఫాదర్ కొన్ని సీనియారిటీ చూసి 2 టైమ్స్ కూడా ఎమ్మెల్సీ 2 సార్లు, ఎందుకంటే వాళ్ళకి లోకల్గా విజయనగరంలో మంచి పవర్ ఉంది. ప్లస్ 9 టైమ్స్ నెగ్గారు ఆయన. బొత్స గురువు. ప్లస్ పొలిటికల్గా మాకేంటంటే మాకున్న వాళ్ళు రక్షించుకోవాలని, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఏ పార్టీ అయినా సరే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ పరంగా నేను ఉండాలి, సపోర్ట్గా ఉండాలి కాబట్టి సపోర్ట్గా ఉన్నాను. ఓకే. ఇప్పుడు ఉన్నారా పార్టీలో, వైసీపీలో ఉన్నారా, కంటిన్యూ అవుతున్నారా? ఇప్పుడు యాక్టివ్గా లేనండి, ఎప్పుడో లేను, అంటే మేబీ ఎలక్షన్ వరకు తిరిగాను. తర్వాత ఏంటంటే మేబీ మీరు చూసారు, అంటే నేను దేని గురించి వెళ్ళనండి, ఈవెన్ సినిమాల ఇండస్ట్రీలో క్యారెక్టర్ గురించి కానీ, పొలిటికల్గా పదవుల గురించి కానీ, ఇంకో దాని గురించి ఏ రోజు వెళ్ళను కూడా. ఓకే. అవకాశం అనేది మనకు రావాలి అని కోరుకునే వ్యక్తిని. అంటే మనకంటే మీరు చూసారు, అంటే మేబీ అంటే ఇవాళ జనాలు ఎలా ఉన్నారో, అలాంటి వాళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి, మనకు రాలేదు, అందుకని నేను కామ్ అయిపోయాను. రిగ్రెట్ ఉందా, అవకాశం రాలేదే, అరే బాధపడే అవకాశం కాదండి, ఎందుకంటే ఏదో ఒకటి ఉంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్తో వెళ్ళాను నేను. మేబీ కొంతమంది ఏ రకంగా వెళ్ళారో మీరు చూసారు. నేనైతే ప్యూర్ పాలిటిక్స్, పార్టీ వేరైనా ఉండే, పార్టీ ఏదైనా ఉండే, ప్లస్ మెయిన్ అంటే మన ఫ్యామిలీ తరఫున ఉన్నారు, ప్లస్ దీని గురించి అని పాలిటిక్స్కి చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. ఆ పాలిటిక్స్ అనే ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ ఉన్నోడికి రాలేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రాలేదంటారు. ఓకే. అంటే దేనికన్నా అంటే నేను తెలుసుకుంది ఏంటంటే ఎక్కడన్నా సరే జనాలు మాయ చేయాలండి, మాయ చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి, మాయ చేయనోడికి రావు. మీరు చేయలేకపోయారా మాయ చేయలేదు కదండి, రాలేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అదిలేండి, మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నారు, బట్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ పొలిటికల్ వైపు వెళ్ళే దృష్టి కానీ, ఆలోచన కానీ, ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇంట్రెస్ట్ వచ్చింది పోదు కదా? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ పోయిందండి, ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఏదైతే ప్యాషన్తో మనం చేద్దాం అనుకున్నా ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకనంటారు? పొలిటికల్ చూసి చిరాకు వచ్చిందా, లేకపోతే ఏంటి, ప్రస్తుత రాజకీయాలు చూసి చిరాకు వచ్చిందా ఏంటి? మరి ఏదైనా కావచ్చు అండి. మొత్తంగా అయితే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే మనకి ఉంది. ప్లస్ ఏంటంటే మనం మిగిలిలో మనం మాట్లాడలేమండి, స్టేట్మెంట్స్ కానీ అవి కానీ రాంగ్గా, ఇంకోటి గమ్ముని ఉండలేము. ఇప్పుడు ఉన్నది ఏంటంటే కంప్లీట్ పొలిటికల్ సిస్టమ్ మారిపోయింది కాబట్టి ఓకే కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. ఉండేవాళ్ళకి అంటే ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసారు కాబట్టి అంటే నేను అగ్రెసివ్గా ఉండండి. అగ్రెసివ్ అంటే మేబీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏముందో అది మాట్లాడతాం, అది అంతకంటే తప్ప మనకి రెండోది తెలీదు. అది మరి పొలిటికల్ సిస్టమ్కి ఎంతవరకు సూట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. అయితే ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా సినిమా కెరీర్ అంటారు? అవును, ఫుల్ ప్లెజ్డ్గా సినిమా కెరీరే. ఓకే. గతంలో మీరు ఒకసారి బిజినెస్ చేసి దెబ్బతిన్నాను, 10 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్నాను అని చెప్పేసి మీరు చెప్పడం విన్నాను నేను. ఇప్పుడేంటి మరి, ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఎలా ఉంది? దాని బిజినెస్ మీరు చూస్తున్నారా లేకపోతే వైఫ్ నాకు సంబంధం లేదండి బిజినెస్, ఎందుకంటే వైఫేనా? నాకు అసలు బిజినెస్కి నేను సూట్ అవునండి. అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జీవితంలో నేర్చుకుంది ఏంటంటే నేను బిజినెస్కి అసలు ఎట్టి బస్సులో సూట్ అవును. బిజినెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి, ష్రూడ్గా ఉండాలి, అది మనకి అలవాట్లేదు కాబట్టి బిజినెస్కి మన షాప్ ఏదో స్టార్ట్ చేశారు కదా, అది నాకు సంబంధం లేదండి. మా వైఫ్ చూసుకుంటారా? ఓకే.
తనేంటి సార్, తను ఎడ్యుకేషన్ జాబ్ ఏం లేదు, జస్ట్ బిజినెస్, business. మొత్తం బిజినెస్. ఓకే. ఇంకా ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ ఎవరెవరు, ఏంటి, ఏం చేస్తున్నారు? మా బ్రదర్ ఊర్లోనే ఉంటాడండి. Okay. మా ఫాదర్ ఆల్రెడీ 4 years అయింది ఎక్స్పైర్ అయిపోయారు. ఓ సారీ. మదర్ కూడా ఊర్లోనే ఉంటారు. ఓకే. మాకు ఒకే ఒక పాప అండి. ఓకే. తను 7th class చదువుతుంది. ఓకే, గుడ్ గుడ్. అయితే సార్, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇందాక చెప్పారు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, స్టోరీలు వింటున్నాను, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి. మీరు మీ దగ్గరకు వస్తున్న స్టోరీలు ఎలా ఉంటున్నాయి? ఈ మీరు చేయాలనుకున్న వేషాలు, మిగిలిపోయినాయి అనుకుని చేయాలనుకున్న వేషాలు ఏంటి? ఎలా ప్లాన్ చేసుకున్నారు కెరీర్? ఫోన్లో నిన్న 1-2 కథలు విన్నా అండి. విన్నాక నేను ఏమనుకున్నా అంటే, జనరల్గా ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూ లేకుండా సినిమా చేయకూడదని ఒకటి ఫస్ట్, ఇదివరకు ఏదైతే ఏది పడితే అది చేసేసామో ఆ ఎక్స్పీరియన్స్తో నేను అనుకున్నది ఏంటంటే, ఏది చేసినా అంటే పర్టికులర్గా క్యారెక్టర్లు వదిలేండి, లైక్ మేబీ ఒకవేళ హీరోగా చేయవలసి వస్తే, అంటే మేబీ చేయాలనే నాకు అంత ఆతృత లేదు ఇదివరకు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి వినాయకుడైనా 100 సార్లు వినాయకుడే అంటారు మనం, ఆల్రెడీ అది స్టాంప్ పడిపోయింది కాబట్టి అంటే అంత క్యూరియాసిటీ లేదు. కానీ ఎప్పుడు క్యూరియాసిటీ ఏంటంటే, మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్నప్పుడు, మంచి డైరెక్టర్ ఉన్నప్పుడే చేద్దాం. ఏదో 1 కోటి రూపాయలతో సినిమా చేసి తర్వాత సినిమా రిలీజ్ చేయకుండా, లైక్ మీకు తర్వాత మీకు ఇప్పుడు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ ఎంత పబ్లిసిటీకి అవసరమో తెలుసు. కంటెంట్ ఉన్నా సరే సినిమా థియేటర్కి వెళ్ళలేదంటే ఆ సినిమా ఫెయిలే కదా. మొత్తం ప్రొడ్యూసర్కి పోద్ది, డైరెక్టర్కి పోద్ది, హీరోకి కూడా వాల్యూ ఉండదు. అందుకని మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్నాయే చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే డెఫినెట్గా మంచి కాన్సెప్ట్లు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఒక్కటే కాకుండా మనకు ఆప్షన్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, వెబ్ సిరీస్లు వచ్చినాయి, చాలా రకాలుగా నడుస్తుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు దాదాపు బడ్జెట్ లిమిట్ లేకుండా చేస్తున్నారు. అట్లాంటి అవకాశాలు ఏమి రాలేదా? ఎందుకంటే చాలామంది మీతో పనిచేసిన డైరెక్టర్లు కూడా అటువైపు చూస్తున్నారు, అటువైపు చేస్తున్నారు. మేబీ చేయొచ్చానండి. ఇప్పుడు జనరల్గా చాలామంది, అంటే మళ్ళీ పాలిటిక్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చెప్పండి, పర్లేదు. ఏంటంటే మీరు చేస్తున్నారు సినిమా, మీరు పాలిటిక్స్లో ఉన్నారనుకుంటున్నారండి. పాలిటిక్స్లో ఉన్నారని అనుకున్నాం, మీరు సినిమాలు మానేసి అని చాలామంది కొత్తగా వచ్చు. అంటే లైక్ మళ్ళీ ఈ మధ్యన ఇంటర్వ్యూలు చూసి అయ్యి మీరు చేయట్లేదు అనుకున్నామండి, మీరు చేస్తున్నారంటే తెలియదు, మీరు మానేసేమో అని అనుకున్నాం. చాలామందికి అదొక అపోహ ఉందండి. అంటే ఇప్పుడు లైక్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారుగా. అవును. మన అది అంటే వేరే ఇది ఉన్నా మన ఇది వృత్తి అండి. మన ఏదైతే సినిమా అనుకున్నామో అది మన ప్యాషన్. దాని తర్వాత ఏదన్నా కదా ఫస్ట్, మన ప్యాషన్ తర్వాత మిగిలినవి బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ఇది కంటిన్యూ అయ్యేది ఇందులో కాబట్టి మేబీ అదేం లేదు, సినిమా మట్టుకు డెఫినెట్గా చేస్తానని చెప్పి. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు ఈ ఎలక్షన్ ముందు కంటే కూడా గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా కాస్త క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో 1-2 ప్రెస్ మీట్లు చూసాం మనం. ఒకే ప్రెస్ మీట్లో క్రిటిసైజ్ చేసాను. ఎందుకంటే పార్టీ పని నేనంటే ఎవరైనా బూతులు తిట్టడం కానీ ఇంకోటి చేయలేదు. ఎవరుగా ఎస్ఐ పార్టీ పరంగా మనం మాట్లాడవలసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడిన. కానీ తర్వాత నేను ఎలక్షన్ అయిపోయాక కానీ ఏ రోజు కూడా, అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ రోజు నేను విర్రవేయగలేదు, ఏ రోజు నేను మాట్లాడలేదు. ఆ రోజు కూడా నేనంటే సైద్ధాంతిక పరంగానే మాట్లాడాను. కానీ ఇప్పుడు మేబీ పొలిటికల్గా కానీ ఇంకోటి కానీ సైద్ధాంతిక పరంగా నేను మాట్లాడాను, కానీ వేరే రకం మాట్లాడదు. ఆ తర్వాత నేను ఏ రోజు కూడా, అంటే ఈవెన్ పార్టీ వచ్చిన తర్వాత ఒక రోజు కూడా నేను పార్టీ గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ ఎవరి గురించి నేను కామెంట్ చేయలేదు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు నేను అడిగే మెయిన్ అంటే దాని గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రోజు కూడా ఏంటంటే కామెంట్ చేసింది కూడా మేబీ తర్వాత ఏంటంటే యాజ్ ఏ లీడర్ ఆ తర్వాత కూడా ఆయన స్టేబుల్గా ఉన్నాడు. మేబీ ఆయనకున్న సిద్ధాంతాలు నమ్మి అందులో ఉండటం నిజంగా గ్రేటే. అంటే 5 years పోరాడి తర్వాత తనకంటూ ఒక మార్క్ తెచ్చుకుని, అంటే ఈరోజు ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎంత టీడీపీ ఎంత బలం ఉన్నా ఆ బలానికి మెయిన్ తోడైంది పవన్ కళ్యాణ్ అని కూడా అందరికీ తెలుసు. మీరు అందులో ఉండటం, ఫైట్ చేయటం అనేది నిజంగా అప్రిషియేటింగ్. ఫైట్ చేసి మళ్ళీ ముందుకు అంటే లైక్ బొమ్మ బొరుసు ఉంటాయండి. అందరూ బొమ్మ వైపు ఉంటారు కదా, ప్రపంచంలో ఎక్కడైనా బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. లైక్ 2 వైపులు ఉండాలి. అందరూ బొమ్మ ఉంటే ఇంకా దానికి
ప్లస్ మైనస్ ఉండవు. ఒక రోజు బొమ్మ మీరు టాస్ వేసారు అనుకోండి, ఒకసారి బొమ్మ పడద్దు, ఒకసారి బొరుసు పడద్ది. ఓకే. అలాగా రాజకీయంగానే ఏదైనా సరే మేబీ రెండు ఉంటాయండి. ఓకే. మీరు పొలిటికల్గా క్లీన్గా ఫాలో అవుతున్నా అంటున్నారు కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పదవి తీసుకున్న తర్వాత మీ అబ్జర్వేషన్ ఏమనిపిస్తుంది మీకు? ఈ అబ్జర్వేషన్ అంటే నాకు డెఫినెట్గా అంటే నేను నిజంగా అంటే ప్రామిస్గా నేను అనుకున్నది ఏంటంటే లాస్ట్ టైము ఆయన ప్రజారాజ్యం నుండి తర్వాత వేరే పార్టీ స్టార్ట్ చేసి వేరే కోయిలేషన్ నుండి మళ్ళీ ఇందులోకి రావటం, నేను డెఫినెట్గా అంత కన్సిస్టెంట్గా ఉంటారని అనుకోలేదండి, టు బీ ఫ్రాంక్. కానీ మేబీ ఆ రోజు నేను మాట్లాడింది కూడా ఆ ఇష్యూ మీద నేను మాట్లాడాను. కానీ ఈరోజు నిజంగా కన్సిస్టెంట్గా ఉండటం, లైక్ వెనకడుగు వేయకుండా పోరాటం చేయటం అనేది డెఫినెట్గా ఐ అప్రిషియేట్. అంటే పొలిటికల్గా నేను మూవీ ఇండస్ట్రీ వదిలేండి, యాజ్ ఏ పొలిటికల్గా. అందుకని నేను ఈ పొలిటికల్గా డెఫినెట్గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే గుడ్ ఉండొచ్చు మనిషి అనేవాడికి, కానీ ఎవరికన్నా ఓటములు విజయాలు అవన్నీ కామన్. కానీ దాన్ని తట్టుకొని నిలబెట్టడం అనేది అది నాయకత్వ లక్షణం. డెఫినెట్గా ఆ లక్షణం ఆయనకు ఉందని ఇవాళ అభినందించక తప్పదు. ఓకే. 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 ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి. ఎస్ ఎస్ ఎస్. ఇంకొకటి అంటే అఫ్కోర్స్ మనం ఫ్యాక్టే మాట్లాడుకోం, బయట జరుగుతున్నాయి మాట్లాడుకుంటాం తప్ప. అయితే ఇంకొకటి అంటే వైసీపీలో మీతో పాటు ఉన్నవాళ్ళు అందరూ కూడా మేము బయటకు వచ్చేస్తున్నాం స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఇప్పుడు అలీ గారు చూసుకుంటే స్టేట్మెంట్ ఇచ్చారు, పృథ్వీ ముందే బయటకు వచ్చారు. తర్వాత నిన్నగా మొన్న పోసాని కృష్ణమౌళి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నాకు ఇంకా పొలిటికల్కి సంబంధం లేదు అది ఇదని చెప్పేశారు. అంటే నాకు వచ్చేటప్పుడు కంటే నేను మీరు నిజంగా చెప్తే నమ్మరు, నాకు కన్సిస్టెన్సీ అంటే ఇష్టం అండి. ఇప్పుడు నేను ఏదో ఇష్యూలో ఏదో పార్టీలో జాయిన్ అయ్యాను, ప్లస్ పార్టీ ద్వారా నేను ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఏ రోజు ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు. పార్టీ వచ్చిన తర్వాత మీకు ఆఫర్ చేయలేదండి? నేను ఆఫర్ చేయడం నేను ఏదైనా అంటే నా మనస్తత్వం మీకు చెప్పాను కదా. ఇప్పుడు మనం జెన్యున్గా చేస్తే మన దగ్గర రావాలని మనం కోరుకుంటాను. నేను వెళ్ళి అడగలేదు అనేది అది నా క్యారెక్టర్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సిస్టంలోనో ఎవడు జెన్యున్ వాళ్ళు తెలుసుకుంటేనే పార్టీ సర్వైవ్ అవుద్ది. ఇప్పుడు జెన్యున్ కావాలంటే నాకు రాజకీయాలు ఇష్టం లేదు, నేను రాజకీయాల్లో ఉండాలని డైలాగులు వస్తాయి. అండ్ నేను ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా అంటే నా ఫ్రెండ్ నరేంద్ర వర్మ అని బాపట్ల ఎమ్మెల్యే నెగ్గాడు. ఓకే. ఓకే. వేగేసి నరేంద్ర వర్మ. ఈవెన్ తనకి నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అవునా? తనకు కూడా నేను వెళ్ళి ప్రచారం చేయలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళి చేస్తే మొన్నటి వరకు ఉన్నాడు, మళ్ళీ అధికారం వస్తుందని ఈ పార్టీలోకి వచ్చేసాడు అని అంటారని. ఓహో. నా మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు 10 పార్టీలు మారిన వాళ్ళు ఇండస్ట్రీలో చూసాం మీరు చాలామందిని. బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, తెలుగు ఏ అధికారం వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. అలాంటి మార్క్ అనేది నాకు దాని బదులు నేను కామ్గా ఉండడానికి ఇష్టపడతాను, కానీ అలాంటి మార్క్ నాకు ఇష్టం ఉండదు. ఓకే. ప్రస్తుతానికి అయితే అదే పొలిటికల్గా అయితే ఇన్యాక్టివ్లో ఉన్నారు మీరు, అయితే ఇన్యాక్టివ్ మోడ్లో మీ పని మీరు చేసుకుంటున్నారు. ఓకే. ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న పొలిటికల్గా నాకు ఇష్టం అన్నారు కాబట్టి దేశంలో ఇండియా వైడ్ ఒక ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ అంటే ట్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే ఒకటి సనాతన ధర్మం టాపిక్ ఒకటి ఎక్కువ రన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సెంట్రల్ కావచ్చు, మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కావచ్చు, ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా నేను బేసికల్గా స్కూలింగ్ అంతా నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ వచ్చాను. ఓ అవునా? గుళ్ళో అని వైజాగ్ దగ్గర విజ్ఞాన్ విహార్ అని బీవీకే కాలేజ్ వాళ్ళది. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. అంటే ఓకే. సాక్ వెళ్ళటం నేను, తర్వాత నా స్కూల్లోనే మన వెంకయ్యనాయుడు గారి కొడుకు మాకు సీనియరు. ఇప్పుడు వైసీపీ మన బీజేపీ ఎమ్మెల్సీ మొన్నటి వరకు వైజాగ్ మాధవ్ ఏమో నా క్లాస్మేట్. అలా లైక్ నాకు కూడా అంటే కనెక్షన్స్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే ఆ భావాలతో పెరిగాం కాబట్టి మన హిందుత్వ ఎక్కడైనా సరే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే మన హిందుస్థాన్ అంటారు, కానీ మన సనాతన ధర్మం డెఫినెట్గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కాపాడుకుంటా ఇతర కులాల మీద అంటే మేబీ రెచ్చగొట్టడం కానీ ఇలాంటివి చేయకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. ఓకే. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అయితే బేసిక్గా డివోటీ అనమాట అయితే? నేను డివోటీ అండి. ఓకే. ఎందుకంటే మనం లాస్ట్ 5 years చూసుకుంటే టెంపుల్స్ చుట్టూ దేవుళ్ళ చుట్టూ కూడా పొలిటికల్గా చాలా నడిచింది కదా.
అందుకని మీ డైలీ మీరు పొలిటికల్ ఫాలో అవుతా అంటున్నారు కాబట్టి ఈ విషయాలు అడగాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ అంటే నేను లాస్ట్ 10 ఇయర్స్లో అంటే ఇన్నర్ డెప్త్కి వెళ్ళలేదండి ఆ సిచ్యువేషన్కి వెళ్ళటానికి. ఇప్పుడు అందులో నేను ఒక జర్నలిస్ట్ని కాదు, మామూలు భక్తుడిగానే వెళ్ళి దేవుడిని అన్నం పెట్టుకొచ్చేయడం కాకుండా అంత డెప్త్గా వెళ్ళలేదు. ఓకే. మేబీ మనం అంటే పేపర్లో రకరకాలు చూసాం, కానీ అది ఏంటో మరి ఆ దేవుడికే తెలియదు. ఓకే 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 వెరీ గుడ్ సార్. అయితే మీకు లాస్ట్ టైము మీకు సంబంధించిన ప్రాపర్టీ ఒకటి ఇబ్బందుల్లో ఉందని చెప్పి మాట్లాడారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదా, క్లియర్ అయిపోయింది. ఎప్పుడో ఉన్న ఇష్యూ కదా, ఇంకా దానికి క్లియర్ అయిందా లేదా? తర్వాత దానికి మనకి కనెక్షన్ లేదు అట్ల గురించి. ఎందుకంటే గతం గురించి మాట్లాడకూడదు, భవిష్యత్తు మనకు కావాల్సింది. ఎందుకంటే చాలామందికి నాకు హిస్టరీ ఉందనుకంటే నాకు ఫ్యూచర్ ఉందని ఆలోచించుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను. ఓకే అవన్నీ మైండ్లో అరెస్ట్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే మీరు ఇండస్ట్రీ కొంతమంది ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ మరి బేసిక్గానే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డారు కదా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేశారు కదా. ఫస్ట్ నుంచి కూడా మేబీ డబ్బు మీద ఎక్కువ ఆశ లేదండి. ఈరోజు ఎంత ఉంటే అంత ఖర్చు పెడతాను నేను. అంటే ఖర్చు పెట్టంటే నాకు ఏ హ్యాబిట్స్ లేవు. గమ్మున ఎవరన్నా ఇండస్ట్రీలో కూడా ఎవరన్నా స్ట్రగుల్ అయితే కానీ అవి కానీ చాలా మందికి హెల్ప్ చేశాను. తర్వాత ఏమనిపించింది అంటే ఎవడన్నా అవకాశం ఉండే అవసరం కోసం మన దగ్గరికి వస్తున్నారు కానీ మళ్ళీ ఆడి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కనపడ్డావు అనే సామెత చాలామందిని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంది. అది ఎంతోమందికి టాప్ డైట్లు మనతో ఉన్నారు రూముల్లో, ఇవన్నీ చాలామందికి మన హెల్ప్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే జనరల్గా కష్టపడేవాడు ఆడికాడే ఇప్పుడు ఒక హీరో దగ్గర కథ చెప్పాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి ఆ టాలెంట్ ఉంటే చెప్పుకుంటాడు. లేకపోతే ఇలా రెఫరెన్స్లు తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అంటే లైక్ ఒకళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో కన్సిస్టెంట్గా ఉండరు. అంటే మన వాళ్ళ అవకాశం కోసమే మన దగ్గరికి వస్తారు. అవకాశం అయిన తర్వాత మళ్ళీ మొహం కూడా చూపించరు. ఓహో లేకపోతే వీడికి పాత చరిత్ర అంతా మనకు తెలుసు అని మొహం చూపెడితే కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. నేను చాలామందిని చూసాను, చాలామంది ఉన్నారు. ఓకే. అందుకని అంటే చాలామందికి అంటే హెల్ప్ చేసి బ్రేక్ అయిపోయిన అంటారు చూసారా, అలాగా చాలామందికి హెల్ప్ చేసి కానీ బ్రేక్ ఇచ్చి కానీ బ్రేక్ అయిపోయి అంటే ఆఖరికి నేను తెలుసుకుంది ఏంటంటే ఏ మనిషికైనా నాకు కానీ మీకు కానీ ఎవరికన్నా ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని చిన్నప్పుడు అనుకుంటాం మన ఫ్రెండ్స్ అవన్నీ. తర్వాత ఇప్పుడున్న ఏ వ్యక్తికన్నా ఆఖరికి నిలబడేది అమ్మ నాన్న ఫ్యామిలీ వైఫ్ కూతురు కొడుకు అంతే. ఇంక 4వ వ్యక్తి మనకి ఉపయోగపడతాడని అనుకోవటం ఈ కలియుగంలో ఈ కలికాలంలో మనం ఊహించుకోవడం కూడా అసలు ఊహకు కూడా అందకూడదండి అది. అంటే నేను చాలామంది చెప్తాను, మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి చెప్తాను, ఇవన్నీ ఇది కాదు మన సెల్ఫ్ మనం చిన్నప్పటి నుంచి అని అనుకోనంటే వీళ్ళు తెలియదు కదా ఫ్రెండ్షిప్ బలం ఇది అది అనుకున్నా. కానీ ఆపర్చునిటీస్టులు ఎక్కువైపోయారండి, అంతా ఆపర్చునిటీస్టులు లేకపోతే అవకాశవాదులు. ఇప్పుడు ఎవడన్నా మన కాంపిటీషన్ అంటే మనం రికమెండ్ చేసినప్పుడు కూడా మనతో మాట్లాడ్డా. అంటే నేను పొలిటికల్గా కూడా చెప్తున్నాను, మీకు ఇది కాదు. చాలామంది అంటే చాలా చూసేసామండి జీవితంలో, చూసి చాలా నేర్చుకున్నాం. అంటే ప్రతిరోజు మనం గుణపాఠమే, వ్యక్తిగా మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరు చాలా ఉందండి. ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం సక్సెస్లో ఉన్నప్పుడు నేర్చుకోలేమండి. మనకి ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఎప్పుడైతే డౌన్ఫాల్ వచ్చిందో ఆ రోజే దాని నుంచి ప్రతి వ్యక్తి బాగా నేర్చుకుంటాడు. అందుకని మనిషికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ రావాలని ఫెయిల్యూర్ కూడా ఎక్కువ ఉండాలి, ఉన్నప్పుడే ఎవరేంటో తెలుస్తుంది. ఓకే. ఎలా సార్, ఎలా మీ మాటలో తెలుస్తుంది, ఎలా బయటపడ్డారు, ఎలా ఓవర్కమ్ చేశారు, మీకు సపోర్ట్ ఏంటి ఆ టైంలో, ఆ సిచ్యువేషన్ ఏంటి? సపోర్ట్ ఫ్యామిలీ అండి, మెయిన్ వైఫే. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనకి చాలా కష్టం. అది స్ట్రాంగ్గా ఉండడానికి కానీ అంతా డెఫినెట్గా ఐ ఫీల్ ఫ్యామిలీ సపోర్ట్. ఓకే, సూపర్ సార్. అయితే వాళ్ళు ఏంటి సార్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా? పర్లేదు. ఓకే, ఎవరు స్ట్రాంగ్గా ఉంటారండి. అఫ్కోర్స్ మనకి మోరల్ సపోర్ట్ కాదు, మనిషి అనేవాడు స్ట్రాంగ్ అని ఎవడో అనుకుంటాడు కానీ రేపు ఏమవుద్దో తెలియదు. వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చి నెక్స్ట్ సెకండ్ ఏమవుద్దో ఎవరికే తెలియదు కదండి. అందుకని మనం ఎప్పటికప్పుడు మనం స్ట్రాంగ్గా అనుకోవాలి. మనం స్ట్రాంగ్గా అనుకున్నప్పుడు, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వగలం అండి. ఎవ్రీ మినిట్ నేను స్ట్రాంగ్ లేకపోతే హ్యాపీగా ఉండాలి. మ్యాక్సిమం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్యాపీగా
ఉన్న మనిషికి హ్యాపీనెస్ని పెంచింది లేదని. ఇప్పుడు హ్యాపీనెస్తో 10 కోట్లు 100 కోట్లు ఉంటే హ్యాపీనెస్ రాదు మనిషికి. ఆ స్వభావం వ్యక్తిగతంగా Feel అవ్వాలి, maybe ఎక్కువ ట్రావెల్ చేయాలి, లేకపోతే ఎక్కువ తిరగాలి, లేకపోతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండాలి. మేబీ లైఫ్లో చూసిన మన అప్ అండ్ డౌన్స్లో మనకున్న ఎక్స్పీరియన్స్తో నేర్చుకుని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనిషి ఒక అనుభవమైన మనిషికి నేర్పుతుంది. ఎస్, సూపర్ సూపర్ సార్. మీ చదువు విద్యాభ్యాసం అన్నీ కూడా లోకల్గా జరిగినాయి కదా. ఆ టైంలో మీరు ఇప్పుడున్న మనిషి వేరు, అప్పుడున్న మనిషి వేరు. ఆ టైంలో మీరు ఎలా ఉండేవాళ్ళు, మీకు పరిస్థితి ఏంటి? నాకు వైజాగ్ గుళ్ళవ అయిపోయిన తర్వాత నేను బెంగళూరు పాలిటెక్నిక్ వెళ్ళాను 1990. 90లో 90, 91, 92 బెంగళూరులో చేశాను. అంటే ఆ రోజుల్లో మేబీ మాకు బాగా డబ్బులు ఉండేయండి. అదే మీరు సర్కిల్ కూడా మీరు చెప్పిన పేర్లు సర్కిల్ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అంటే నాకు నెలకి ₹1,00,000 ఇచ్చేవారు పాకెట్ ఇంట్లో. 90లో 90లో అప్పుడు 90లో అంటే ఎక్కడ పొలం పైన వచ్చేది. అవునండి, ఎకరంగా చాలా. అప్పుడు బెంగళూరులో ఎయిర్పోర్ట్ దగ్గర సైట్లు ఎంత 40,000, 50,000. నాకు అప్పటి నుంచి ఏంటంటే వేరే హ్యాబిట్స్ ఏ ఉండేవి కాదు. డబ్బులు ఉంటే ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టడం, లేకపోతే నేను అప్పటి నుంచే ట్రావెల్ చేసేవాడిని. అప్పుడు బెంగళూరు నుంచి బాంబే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాను 90లో ఫ్లైట్లో వెళ్ళిపోయే. బాంబేలో బట్టలు కొనుక్కున్నాను. అసలు అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ అనేది చూడని లైఫ్ లేదండి, అన్నీ చూసేసాను లైఫ్లో. అందుకనే అంటే అప్పుడు లైఫ్ మీద ఎగ్జైట్మెంట్ ఉండేది, ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లేదు. అన్నీ చూసేసిన తర్వాత మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు లైఫ్లో. ఏ చూడకూడదు అన్నీ ప్రతి ఒక్కటి చూసి అంత అంటే లైక్ ఆ రోజుల్లో ఫ్లైట్లో తిరిగేసాను. అప్పుడు బెంజ్ కార్లో అన్నీ. డబ్బులు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ అయినా, అదే బాయ్స్ అయినా గర్ల్స్ కూడా చదువుకున్నప్పుడు బెంగళూరులో కదండి ఓకే. బెంగళూరు కల్చర్ ఫాస్ట్ అండి. ఓకే ఓకే. మీరు రూపం మారిపోయింది, యాక్సిడెంట్ తర్వాత రూపం మారిపోయిందని చెప్తుండేవాళ్ళు. ఎలా జరిగింది సార్ అది? అది ఎట్లాది? నేను ఇక్కడే నేను మన వైట్ల సీన్ మా అపార్ట్మెంట్లో ఉండేవాడు. శ్రీను వైట్ల దివిశక్తి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత నేను ఒక రోజు వెళ్తుంటే ఎవరో సేమ్ ఆపోజిట్ రూట్లో వచ్చి గుద్దేశారు అన్నమాట తాగి. ఓహో, అట్లా బైకా మీరు వెళ్ళేది? నేను బుల్లెట్ అండి. బుల్లెట్. అలాగా అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఊరు వెళ్ళిపోయాను. ఆ తర్వాత వీళ్ళందరితో కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. ఊరు వెళ్ళిపోయి ఊర్లో 2 years ఉండంటే మెల్లమెల్లగా అంటే ఊర్లో బెడ్ రెస్ట్ ఉంటాయి, కొంచెం లావు, పెద్ద లావు అవ్వలేదు. ఆ తర్వాత నాకు థైరాయిడ్ వచ్చినట్టు తెలియలేదండి. థైరాయిడ్ వచ్చినట్టు ఆల్మోస్ట్ 2 years నాకు తెలియలేదు. అంటే రోజు రోజుకి బ్లోట్ అవుతున్నాను. ఓ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్తే, చూడు కృష్ణ, నీకు కానీ ఒకవేళ థైరాయిడ్ వచ్చినా కింద అంత పొంగుంది, మనం చూసినప్పుడు ఇప్పుడు మారిపోయినా, రోజు రోజుకి మారిపోతున్నా. జగన్ అంటే పూరి జగన్నాథ్ గారు. ఓకే ఓకే. అంత లావు లేవు కదా ఇది వరకు, ఎలా వచ్చేస్తున్నావు, ఎందుకని మంచి టెస్ట్ చేయించుకుంటే నేను టెస్ట్ చేయించుకున్నా. ఆల్రెడీ 1.5 year ఎంత అయింది మీకు వచ్చేసి. అంటే దానితో అంటే గ్లాండ్స్ మారిపోతాయి మన టైంలో, ప్రాపర్ టైం తెలియకపోతే. అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు లావులేరండి. ఓకే. మా మదరు 40 kilos, మా ఫాదర్ 50-60, మా బ్రదర్ అందరూ సూపర్ స్లిమ్. మా ఫ్యామిలీ హిస్టరీలో లేదు. మేబీ థైరాయిడ్ రావటం మెయిన్ కారణం. ఆ తర్వాత మనకి ఈ జబ్బు ఒకటి ఉంది కదండి, స్వీట్లు తినటం, ఐస్ క్రీములు తినటం, అదొకటి. ఇప్పుడు కట్ చేశారా మరి స్వీట్లు, ఐస్ క్రీములు? నేను మానలేండి. అంటే నా కూతురు స్వీట్స్ తిందో. నాకేంటంటే నువ్వు నీ గురించి నేను స్వీట్స్ మానేసాను, నేను స్వీట్ తిన్నాను, ఇప్పటికన్నా నీకు బుద్ధి రావట్లేదు, నువ్వు మానలేకపోతున్నావు, నీకు హెల్త్కి మంచిది కాదు, లావ్ అయిపోతున్నావు, ఎందుకు తింటున్నావు అంటే, అయినా సరే మానలేకపోతున్నా. అంటే ఒక మనిషికి ఒక ఎడిక్షన్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది ట్రై చేస్తాండి. కానీ మేబీ అసలు అనుకుంటాను చాలామందికి డిఫరెంట్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు మ్యాడ్ ఎందుకు అయిపోతారు అంటే, మ్యాడ్ గురించి కాదు, ఎందుకో కంట్రోల్ చేసుకున్నారు. ఏదో ఒక రోజు రావాలండి కంట్రోల్ అవ్వటానికి. కసి వస్తుంది బయటికి మళ్ళీ ఒకరోజు. కసి ఉందండి, అదే కసి మనం కాపాడలేకపోతుంది. ఇప్పుడు మనకి కొంతమంది
4 పలకలు 5 పలకలు 6 పలకలు వాడి 6 ప్యాక్లు అనుకుంటా బాడీలు పెంచుకుంటూ తిరుగుతుంటారు కదా మామూలుగా సినిమా ఫీల్డ్లో అయినా బయట అయినా సరే. అవి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నాకు ఏం ఎగ్జైట్మెంట్ ఎందుకంటే అంటే అండి ఇవన్నీ ఆర్టిఫిషియల్గా పెంచే బాడీలు అండి, 6 ప్యాక్లు ఇవి. కానీ మన ఊర్లో చూస్తే మజిల్స్ అని పొలం పని చేసేవాళ్ళు, బెడ్ పని చేసేవాళ్ళు, తాడి చెట్లు ఎక్కేవాళ్ళు, కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు, వాళ్ళ బాడీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, అవి న్యాచురల్ గ్రోత్. అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం కదండి. అందుకని అలాగా అంత ఎగ్జైటెడ్గా అంటే వాళ్ళు చూసి మనం అలాగ అయిపోవాలని కోరిక అయితే కలగదు, కానీ ఫిట్గా ఉంటే చాలు అనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే ఆ మధ్య నేను బాగా 90 కేజీలు అయిపోయినప్పుడు చాలామంది అసలు కాదు ఎవడో నన్ను గుర్తుపట్టడం మానేశారండి. ఏంటారు బాబు నన్ను ఎవడు గుర్తుపట్టలేదు అని నాకు ఫీలింగ్ కలిగేది. అంటే అలాగని లావ్ అయిపోతానని కాదు. అదే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మీరు ఇప్పటికీ మీరు క్యారెక్టర్లో మీరు ఈ ఆపర్చునిటీ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత అనేది మీరు వెళ్ళి అడిగారా, లేకపోతే పిఆర్ మెయింటైన్ చేస్తున్నారా, ఎలా? లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం అడగలేదండి, ఎవరిని అడగకుండానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందని అంటే నాకు అడగటం గురించి కాదండి. ఇప్పుడు మనం ఒకళ్ళు వెళ్ళి అడుగుతాండి రోళ్ళు, నా ఫ్రెండే ఉంటాడు, నిజంగా ఆడు ఇవ్వలేదంటే బాధ కలుగుద్ది. ఒకటి మనకు అనుకున్నట్టు క్యారెక్టర్ ఉండాలి. 2 ఒకవేళ ఏ హీరో కూడా తిరిగి 30 సార్లు వెళ్ళి ఏదో క్యారెక్టర్ అక్కడ అత్తమానం తిరుగుతున్నాడు, ఇది కూడా క్యారెక్టర్ పడదవ్వండి అన్నాడు అనుకోండి, వెనకాల స్టీఫెన్ కిందో లేకపోతే హీరో వెనకాల అంటే క్యారెక్టర్లు ఎప్పుడు అలా పండవండి. నేను అనుకునేది ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు నాకు అనుకున్న టైంలో సాయి కిరణ్ అనే వ్యక్తి నాకు వినాయకుడు రాశాడు, నేను జీవితంలో ఊహించలేదు కదా. అలా మనకంటూ డైరెక్టర్లు ఇప్పుడు కృష్ణుడు ఈ సినిమాలు చేస్తున్నాడు లేకపోతే నీ క్యారెక్టర్ సూట్ అవుతాడు అనుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. కానీ మనం పిఆర్ చేసినది మాత్రం ఎంతోమంది పిఆర్ చేసే వాళ్ళు ఉన్నారు, రోజు పార్టీలు ఇచ్చి సరస్వతి పలకాలి కదండి. దానికి తోడు ఏదో మనకి క్యారెక్టర్ వేసేద్దామని వేసేస్తే దాంట్లో అంటే మనకి ఎక్కువ ఉండదండి. చాలామంది పిఆర్ అంటారు, పిఆర్ వాళ్ళకి తెలియదండి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. డైరెక్టర్లు అనేవాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడో వేటయాల్లో నేను క్యారెక్టర్ చేశానంటే నేను ఊహించలేను కదా అది ఎలా వచ్చిందో, లేకపోతే రేపు పొద్దున ఇంకో క్యారెక్టర్ రావచ్చు. అంటే క్యారెక్టర్ మనకి సింక్ అవ్వాలి. ఈ క్యారెక్టర్ కృష్ణుడు యాక్ట్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఈ క్యారెక్టర్ ఫలానా వాడు చేస్తేనే బాగుంటుందని మనకి వాళ్ళు ఫీల్ అయినప్పుడే మన క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యి సక్సెస్ అవుతాయని నేను ఫీల్ అవుతాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఒకటి చూస్తే మీకు ఏది గ్రాఫ్లో చూస్తే ఫిల్మోగ్రఫీలో R.A.2 కూడా చేసినట్టుంటారు కదా అల్లు అర్జున్ గారితో కాంబినేషన్. నేను R.A.2 అంటే లైక్ ఒక్కరోజు షూట్ చేశాను. షూట్కి R.A.2కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఒక షాట్లోనేదో ఉన్నాను. తర్వాత అప్పుడు సుకుమార్ కనబడితే ఇలాగా నేను వినాయకుడు చేస్తున్నాను హీరోగా అని చెప్పాను అన్నమాట. ఓకే, చెప్తే అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డే సుకుమార్ నన్ను పిలిచి ఏమనుకోద్దండి మీరు హీరోగా చేస్తున్నారు, ప్లస్ నాది సుకుమార్ది పక్క ఊర్లే, సైడ్ బై సైడ్ విలేజ్లే, పొలాలు ఒకటే మధ్యలో అడ్డు ఉంటాయి. తను నాకు అది అనిపించింది. ఇంకా మీకు అలా చేస్తున్నప్పుడు నేను మంచి పాత్రతోనే పిల్లలు మిమ్మల్ని ఏమనుకోద్దండి, మళ్ళీ నాకు ఇలాంటి రోల్ మీకు ఇవ్వటం ఇష్టం లేదని చెప్పాడు. అలాగా R.A.2 వద్దనుకున్నారు, డైరెక్టర్ గారే వద్దన్నారు. గ్రేట్. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ఆర్టిస్ట్ గురించి డైరెక్టర్ ఆలోచించడం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజు ఆ క్యారెక్టర్ చేసి పంపించేయచ్చు మిమ్మల్ని. అవును, పంపించేసి. ఓకే, తెలుసుకున్నాక అప్పుడు డెఫినెట్గా అందరూ అది మంచి క్యారెక్టరే, కానీ అంత వినాయకుడు అవి చేస్తున్నప్పుడు హీరోగా నాకు ఇది ఇవ్వటం తగదని అనిపించింది అని చెప్పాడు అనమాట. ఓకే, క్యారెక్టర్లు నాకు తెలిసి అలాంటి క్యారెక్టర్లు చేయడం అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అందరు హీరోలతో వర్క్ చేసినట్టున్నారు కదా, స్టార్ హీరోలతో. చాలా మంది చేశారండి. ఓకే, వెంకటేష్ గారితో చేశారు, గోపాల. చిరంజీవి గారితో పడ్డాయా? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అంటే గోపాల ఒక సీన్ ఉంది. ఓకే, కాంబినేషన్ సీన్ ఉందా? కాంబినేషన్ అంటే రావడం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీగా రావడం పక్క అంటారు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్క అనే డైలాగ్ నాతోనే కాంబినేషన్ సీన్. ఓకే, సూపర్ అండి. మా బాలకృష్ణ గారితో చేయలేదు, ఇంకా కాకపోతే ఇంకా టైం ఉంది, పడతాయేమో నాకు తెలిసి. ఎన్టీఆర్ గారు సినిమా చేశారా? లేదు. ప్రభాస్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ చేసినట్టున్నారు కదా? మిస్టర్ పర్ఫెక్ట్ మంచి సీన్లు పడ్డాయి కదా? ఒక్క సీన్ అండి, గెస్ట్ రోల్. నేను ఆల్రెడీ వినాయకుడు చేశాను, అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ కింద మెమరీస్లో గెస్ట్ రోల్ చేశాను. ఓహో, ఓకే, గుడ్. అయితే చాలా బాకీ ఉంది మీకు ఇండస్ట్రీ అయితే చెయ్యాలని. అంటే లైక్ మేబీ
కొత్త అంటే ఇప్పుడు ఇండస్ట్రీ సినారియో మారిపోయింది కాబట్టి కొత్త డైరెక్టర్లు వచ్చారు. అవునవును. చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్. ఎందుకంటే మొన్న సినిమాటిక్ ఎక్స్పోకి వెళ్ళాను, మొన్న నోవోటెల్కి వెళ్ళినప్పుడు అవును. ఒక 20,000 మంది వచ్చారు. అంతే. నాకు అంటే అందులో 30 ఇయర్స్ బిలో 80% ఉన్నారు. బా అప్పుడు నాకు చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే యంగ్ టాలెంట్. యంగ్ టాలెంట్ చాలామంది ఉన్నారు. మేబీ విత్ ఇన్ అనదర్ 2-3 ఇయర్స్లో ఇండస్ట్రీ కూడా చాలా మారిపోద్ది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్టిస్ట్కి స్టీరియో టైప్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడే ఏ ఆర్టిస్ట్కైనా సక్సెస్ అండి. నాకనే కాదు, ఇప్పుడు ఒకే ఆర్టిస్ట్కి పోలీస్ ఎత్తే పోలీసు, లేకపోతే జడ్జి ఎత్తే జడ్జి, అలాంటి క్యారెక్టర్లు కాకుండా ఆర్టిస్ట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ రోల్స్ వచ్చేలాగా క్రియేట్ చేయగలిగితే మటుకు అదే ఆర్టిస్ట్ సక్సెస్ అండి. నేను ఇప్పుడు చేసే అన్నీ కూడా గేమ్ చేంజర్ కానీ, వేటియాన్ కానీ, తర్వాత ఆది సాయి కుమార్ సినిమా, మన ప్రతి దాంట్లో డిఫరెంట్ గెటప్స్ పట్టే మేబీ ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్లు చేయటానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీ మారింది అంటున్నారు. ఇప్పుడు మీరు సినిమాలు అబ్జర్వ్ చేస్తున్నారా? వచ్చిన సినిమాలన్నీ చూస్తుంటారా? నేను చూస్తాను. అంటే సినిమాలు ఎప్పుడు నాకు పిచ్చి అండి చిన్నప్పటి నుంచి. ఏదున్నా లేకపోయినా ఫ్రైడే సినిమా అంటే నేను పొరపాటున మార్నింగ్ షో చూడండి. మళ్ళీ అది టీవీలో చూసి పెద్ద ఎంజాయ్ చేయలేను. టీవీలో అంటే ఏమైనా లైక్ వెబ్ సిరీస్లు అలాంటివి చూస్తాను, కానీ మన సినిమా, మన మెయిన్ సినిమా, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ సినిమా ఫస్ట్ డే చూసి ఆ టాక్ తెలిసిన తర్వాత మళ్ళీ నాకు ఆ కిక్ ఉండదు. మ్యాక్సిమమ్ మొదటి ఆట అది చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు అదే ఇష్టం. మోస్ట్లీ సినిమా థియేటర్లో చూడటం ఇష్టం ఎక్కువ. ఓకే. ఇండస్ట్రీకి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తుంటారు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇండస్ట్రీ రావడానికి, సినిమాల పైన మక్కువ కలగడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ అదే, నేను స్కూల్లో అంటే మా ఇంట్లో చాలా షూటింగ్ జరిగినాయి నా చిన్నప్పటి నుంచి. అవునా? కృష్ణ గారి జరిగినాయి, తర్వాత చాలా షూట్లు జరిగినాయి. మన రాఘవేంద్రరావు గారి అబ్బాయి మార్నింగ్ రాగానే అది కూడా మా ఇంట్లో చేశారు. చాలా సినిమాలు జరిగినాయి. అది అంటే చిన్నప్పటి నుంచి ఆర్టిస్టులని చూసి ఉన్నాయి. కానీ మెయిన్ ఇన్స్పిరేషన్ రావడానికి కారణం ఏంటంటే, నేను స్కూల్ చేస్తున్నప్పుడు వైజాగ్ గుళ్ళో అని స్కూల్ చెప్పాను కదా, విజ్ఞాన్ విహార్, ఆ స్కూల్లో రామాయణంలో రాముడి కింద యాక్ట్ చేశాను. అండ్ రాముడి కింద యాక్ట్ చేయటం, సీత కిందేమో వైజాగ్ ఎమ్మెల్సీ మాధవ్ యాక్ట్ చేశాడు. అది చేసినప్పుడు చాలా స్లిమ్గా ఉండేవాడు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ టైం అంటే స్కూల్ అంతా కూడా చాలా బాగున్నాడు, అసలు రాముడిలాగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయటం, నా టీచర్స్ అందరూ అప్రిషియేట్ చేయటం. మేబీ ఆ రోజు నుంచే నాకు అంటే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే నాకు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎంతమంది బాగుందని చెప్పడం అనేది నాకు అప్పుడే ఒక బీజం కింద మైండ్లో నాటుకుంది అనమాట. అంటే నేను స్కూల్ తర్వాత, నేను లాస్ట్ వినాయకుడి తర్వాత మా స్కూల్ గెస్ట్ కింద వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు వర్మ గారు అని, ఆయన నాకు ఆ ఫోటోలు, నీకు ఫస్ట్ మేకప్ వేసింది ఇండస్ట్రీ కదా స్కూలు, ఈ రామాయణం ఫొటోస్ ఉన్నాయి నీ మెమరీ కింద ఉంచుకొని, ఆ ఫొటోస్ నా దగ్గర లేవు అప్పుడు, ఆయన నాకు ఆ ఫొటోస్ ఇవ్వటం అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీ. అంటే స్కూలే నాకు పునాది. స్కూల్ నుంచే నేను వేసిన రాముడి క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్ అని అనుకుంటాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సినిమాల్లో, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీకు బాగా ఆకట్టుకున్న సినిమాలు అంటే ఏం చెప్తారు? నాకు బాగా ఎగ్జైట్ చేసింది మిమ్మల్ని? అంటే అంతకుముందు చూస్తే నాకు రంగస్థలం, పుష్ప 2 బాగా నచ్చినాయి. అంటే డైరెక్టర్, ఫిలిమ్స్ లైక్ పెర్ఫార్మెన్స్లు కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అంటే సినిమా పరంగా బాగా అంటే లైక్ కొంచెం స్క్రీన్ ప్లే పరంగా కానీ నాకు బాగా నచ్చిన సినిమా విక్రమ్ అండి. విక్రమ్ కమల్ హాసన్ గారిది విక్రమ్. నాకు అంటే అది 9-10 సార్లు చూశాను. పుష్ప కూడా 8-9 సార్లు చూశాను. తర్వాత నాకు ఆఫ్టర్ విక్రమ్ తర్వాత మహారాజా బాగా నచ్చిందండి. మహారాజా సేతుపతి. అంటే అదే ఆ సినిమాలు చూస్తే హాంటింగ్ ఉంటాయి. మళ్ళీ ఈ మధ్య అమరన్ కూడా చాలా, అంటే ఈ మధ్య కాలంలో. అది కాకుండా నాకు అసలు ఆర్టిస్ట్ నాని ఫిలిమ్స్ కూడా, నాని అంటే బేసికల్గా తన హీరో అయినా మేబీ ఈ డస్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి ఏదో కొత్తదనం కోరుకుంటాడు, లేకపోతే కొత్త డైట్లు ఎంకరేజ్ చేస్తాడు. తన ఫిలిమ్స్ కూడా నాకు అంటే ఇంచుమించు మిస్ అవ్వకుండా నేను ఎక్కువ చూసేది యంగ్స్టర్స్లో ఎక్కువ నాని ఫిలిమ్స్ అన్నీ కూడా చూస్తాను.
కలుస్తుంటారా ఎప్పుడన్నా నాని మీరు? ఎవరిని ఎప్పుడు కల ఏమన్నా బై యాక్సిడెంట్ కనపడితే కలటమే కానీ ఓకే. పని కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి వెళ్ళరు? ఓకే. ఇందాకలే చెప్పారు ఫ్రెండ్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయని అనిపించి, బట్ ఇండస్ట్రీలో వెల్ విషెస్ లేకపోతే గబాలన ఫోన్ చేస్తే మాట్లాడేవాళ్ళు ఉంటారండి, చాలామంది మాట్లాడతారు. లైక్ సినిమా మేబీ షూటింగ్ అయ్యే వరకు సినిమాలోనే ఉంటాను, బయటకు వచ్చేస్తే అదే నా లైఫ్ నాదే. ఓకే 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 అండి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా నడవాలని చెప్పేసి మీరు మనసులో కోరుకున్న క్యారెక్టర్లన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. యా, థ్యాంక్స్ అండి.